హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి. ఈరోజు మన వీడియోను ఎంతో టేస్టీగా ఉండే ఆలు సమోసాలని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండి, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వేడి ఆయిల్ వేసుకొని అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా చపాతీ పిండిలాగా కలుపుకొని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆలుగడ్డలని పీల్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 ఆలుగడ్డలని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలను ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసి స్టవ్ పైన పెట్టి ఒక 10 నిమిషాలు మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర, కరివేపాకు వేసుకొని ముందుగా ఉడికించిన ఆలుగడ్డలని ఇలా మెత్తగా స్మాష్ చేసి వేసుకోవాలి. ఇందులోనే చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని, కొద్దిగా పసుపు, చిన్న స్పూన్ వాము, కొద్దిగా చాట్ మసాలా, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కారం వేసుకొని బాగా కలిపి ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపిన పిండి ముద్దని ఒకసారి బాగా కలుపుకొని చిన్న ఉండలుగా చేసుకోవాలి. చపాతీకి కావలసినంత ఉండ తీసుకొని చపాతీ పీట మీద కొద్దిగా పొడిపిండి చల్లి ఈ ముద్దని పెట్టుకొని చపాతీలాగా చేసుకోవాలి. ఈ చపాతీని చాలా పల్చగా చేసుకుంటే మనకు సమోసా చాలా క్రిస్పీగా వస్తుంది. ఇలా చేసిన చపాతీని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 నిమిషం వేడి ఇలా 2 వైపులా కాల్చుకొని తీసివేయాలి. ఇలాగే అన్ని చపాతీలని కాల్చుకోవాలి. ఇప్పుడు చపాతీ పీట మీద ముందుగా కాల్చుకున్న చపాతీని తీసుకొని ఎక్స్ట్రా ఉన్న పార్ట్స్ని ఇలా చాక్తో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు సమోసా షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా ఎక్స్ట్రా పార్ట్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం ఈ చపాతీని మధ్యలోకి 2 పార్ట్స్ లాగా విడగొట్టాలి. ఇప్పుడు ఈ చపాతీని ఇలా ట్రయాంగిల్ షేప్లో మలుచుకొని ఈ మధ్యలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలు మసాలాని వేసి పైన ఉన్న భాగాన్ని ఒకసారి వాటర్లో చేతి తడుపుకొని ఇలా రుద్దుకొని మూసివేసుకోవాలి. బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ మూసివేయాలి. ఇలా చేయడం వల్ల మనకి లోపల ఉన్న మసాలా అనేది బయటకి పోకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సమోసాలని ఒకటి తర్వాత ఒకటి ఒక వాయికి సరిపోయాన్ని వేసుకోవాలి. వీటిని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా సింపుల్గా ఇంట్లోనే సమోసాలు ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి.